నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 2వ తారీఖు గురువారం. విధియా తిథి ఉదయం 9:30 వరకు ఉంది. ఆ తర్వాత తదియ. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:30 వరకు ఉంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు కానీ, విహారయాత్రలకు కానీ, వినోదయాత్రలకు కానీ వెళ్ళాలనుకునే వారికి అనుకూల వాతావరణం ఉంది. నూతన కార్యక్రమాలు కానీ ప్రారంభించడానికి సానుకూలంగా ముందుకు సాగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే విధంగా సంతృప్తికరంగా ఉంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీకు నచ్చే విధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పంచమంలో కేతు సంచారం వల్ల ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి గురువారం రోజున లాభంలో శని సంచారం ఉంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. దశమంలో రాహు సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలు సాధించుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. జన్మరాశిలో కొద్ది సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. వాహన సమస్యలు, భూ వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. నీలం రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్రటి పనును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి గురువారం రోజున దశమంలో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం ఉంటుంది. శ్రమ ఉంటుంది. పనికి తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు చక్కదిద్దుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కూడా లాభాలు ఉన్నాయి. తృతీయంలో కేతువు సంచారం వల్ల నిరాడంబరంగా చాలా పనులు పూర్తి చేస్తారు. జన సహకారం బాగుంటుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. భాగ్యంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం అనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను అమ్మవారికి నైవేద్య సమర్పణ చేసి అమ్మవారికి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి గురువారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా లాభాలు అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు వచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈ కర్కాటక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి గురువారం రోజున షష్టమంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మంచి విజయాలను సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. దశమంలో కొద్ది సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయంలో బుధ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, వ్యాపారంలో నష్టాలు, రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి గురువారం రోజున షష్టమంలో రాహు సంచారం ఉంది. ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు.
విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. లాభంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. వ్యాపార లావాదేవీలు బాగున్నాయి. బ్యాంకు లావాదేవీలు బాగుంటాయి. వ్యాపార పరంగా మంచి అభివృద్ధిని, ఆర్థిక బలాన్ని పొందగలుగుతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. చాలా విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచమంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. మనసుకు నచ్చని సంఘటన కూడా జరగడం వల్ల నిరాశకు గురవుతారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి గురువారం రోజున షష్టమంలో శని సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. దశమంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. వ్యాపారపరమైన అభివృద్ధిని అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. నిరాడంబరంగా మంచి విజయాలు సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి గురువారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జనసహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా అనగా మనసావాచ కర్మన పనిచేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. మీ పనితనానికి, మీ నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. పంచమంలో శని సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పనిభారం అధికమవుతుంది. అశాంతికి గురవుతారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి గురువారం రోజున తృతీయంలో రాహు సంచరిస్తున్నాడు. జనసహకారం బాగుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉంటాయి. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపారపరమైన లావాదేవీలను అందుకుంటారు. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి, కుటుంబంలో అశాంతికి కూడా అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి గురువారం రోజున తృతీయములో శని సంచారం ఉంది. పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. జన సహకారం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు, కూలీలకు మంచి లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలో కానీ, పోటీ పరీక్షలో కానీ లాభాలు అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలన్నీ పెరుగుతాయి. వ్యాపారపరమైన విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో నూతన అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటారు. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. కొందరు పెద్దల సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను ఈరోజు పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజున షష్టమంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని వ్యాపారపరమైనటువంటి నూతన అవకాశాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అనుకోకుండా నూతన అవకాశాలు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఒక్క బుధ గ్రహం తప్ప మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో మౌనం వహించాల్సి ఉంటుంది. ఎవరితోనూ అనవసరంగా వాదోపవాదాలకు దిగకుండా భగవంతుని మీద భారం వేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సును లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. నవగ్రహ దర్శనం చేసుకోండి. నవగ్రహ స్తోత్రాలను పారాయణం చేయండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించండి. శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల
సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మీనరాశి వారికి గురువారం రోజున తృతీయములో కుజ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది, మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. పంచమములో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి, సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల యొక్క సహకారం బాగుంటుంది, ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. షష్టమములో కేతువు సంచరిస్తున్నారు, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు, కొన్ని అప్పులు తీర్చుకుంటారు, ఆరోగ్యవంతులు అవుతారు, శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, వ్యాపార నష్టాలకు కూడా అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.